గురుగారు తదుపరి మకర రాశి. ఈ మకర రాశికి 6 మాసాల్లో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా అన్నదమ్ముల విభేదాలు, గొడవలు అండ్ విదేశీయానం వీళ్ళకేమైనా కొత్తగా అవకాశాలొచ్చే అవకాశం ఉందా ద్వాదశ రాశుల్లోటి మకర రాశి. మకర రాశి వారికి జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం 2026 సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కనుక మకర రాశి వారికి ముందు గొయ్యి వెనక నొయ్యి అనే టైప్లోనే కనిపిస్తూ ఉంది. ఎన్ని గ్రహాలు ఎటు మారినా కూడా మకర రాశి వారికి ఆ ఫలితాలు మాత్రము శూన్యంగానే కనిపిస్తూ ఉంటాయి. అదేంటో కానీ మకర రాశి వారి పైన దండెత్తినట్టుగా ఏ గ్రహం మారినా కూడా శుభదృష్టి ఉంటుంది, కానీ అంత పెద్దగా వీరికి బాధించేలాగానే ఉంటుంది తప్పితే వేరే కనిపించదు. ఇక శత్రు భయం అంటారా, శత్రు భయం అయితే ఖచ్చితంగా వీరికి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. వీరు చేసే పనులు ఎదుటి వారికి తెలియడం కానివ్వండి, వీరి మంచితనం కానీ చాకచక్యం కానీ ఎదురుగా సహాయం చేసే గుణం కానీ వీరు సంపాదించే విషయాల్లో కానీ ఎందులైనా సరే వీళ్ళు అనుకూలంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరిని ఏదో అనాలనే చేయరు, వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాంటి వారిపైన ఖచ్చితంగా శత్రువుల భయం అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక ఎవరి పని వారు చేసుకుంటే పక్కన వాళ్ళు ఊరుకోరు కదా, వారి పనులు తలదొచ్చాలి కదా. కాబట్టి శత్రువుల భయం అయితే వీరికి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటూ పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉండాలి. లవ్ మ్యారేజ్ వీరికి సెట్ అవ్వదు, లవ్ కూడా సెట్ అవ్వదు, లవ్ వల్ల వీరికి ఇబ్బంది పడేలా ఉన్నారు. కాబట్టి కొంచెం లవ్ అనేది ఆపుకుంటూ ఉండాలి. అలానే ఈ మకర రాశి వారికి విదేశీ అనేది కొంచెం కనిపిస్తుంది. కాకపోతే ఆగస్టు 15 తర్వాత కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నం అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. బ్రోకర్లను, ఏజెంట్లను, కన్సల్టెన్సీ వాళ్ళని నమ్ముకొని డబ్బు పోగొట్టుకోవద్దు. వీరిగా స్వయంగా ప్రయత్నం చేసుకుంటే అవుతుంది. ఎదుటి వాళ్ళని నమ్మేసి దానిలో ఇన్వెస్ట్ చేయండి, దీనిలో పెట్టండి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేది కనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ అయితే ఏది చేయకూడదు. అలానే ఈ మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా నీటికి సంబంధించిన దాంట్లో బిజినెస్ చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఉప్పు లాంటి బిజినెస్ లాంటివి చేస్తే వీరికి అద్భుతంగా ఉంటుంది. పంట భూములు పండించేటువంటి దాంట్లో అయితే చాలా అద్భుతంగా ఉంది. రైతులుగా చేసుకునే దానికైతే కనుక రైతే రాజు అనే నిదానానికి ఈ సంవత్సరం వీరికి చాలా బాగుంటుంది చెప్పవచ్చు. కౌలుకి తీసుకున్న, పాలకి తీసుకున్న, కౌలుకి ఆ పంట భూములు పండించే దాంట్లో వీరికి బాగుంది. కాయగూరలు కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, అలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కానివ్వండి బిజినెస్ వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్ షాప్స్ వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. కిరాణా షాప్స్ వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న మకర రాశి వారు ఉంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం కాకుండా చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది. జాబ్ కన్నా వ్యాపారం చాలా వృద్ధిలోకి వచ్చేటానికి కనిపిస్తుంది గురువు మార్పిడి వలన. అలానే ఏ రంగంలో ఉన్నటువంటి వీరు ఆడికైనా సరే ఈ యొక్క మకర రాశి వారికి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఈ 6 మాసాలు ముందుకు వెళ్ళిపోవచ్చు. అలానే దాంతోపాటు పరిహారాల కన్నా కూడా ముందు ఏంటి కనుక వీరిపైన జాతక ప్రకారంగా కాకుండా వీరికి నష్టం వస్తుంది, లాభం రావట్లేదు, నష్టపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం, భంగపడుతున్నాము, మోసపోతున్నాము, ఎక్కడ డబ్బులు పెట్టినా డబ్బులు రావట్లేదు, చాలా వరకు అప్పులు పాలైపోయాను అనుకున్నటువంటి అందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. అలా అనుకున్నప్పుడు రెండోది ఉంది అంటే కనుక వీరిపైన ఎవరైనా ఇష్టంతోనో ప్రేమతోనో కాదు, కక్షతోనో కుంతరంతోనో వీరు ఎదుగుతున్నారు, వీరు బాధపడుతున్నారు కాదు, వీరు ఎదుగుతున్నారే అని ఆ అశుభ దృష్టితో వీరిపైన ఏదైనా హిప్నటైజింగ్, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని లాంటివి చేపించి అష్టదిబ్బలను పాలు చేస్తే కనుక ఖచ్చితంగా జాతక ప్రకారంగా ఉండదు. ఏ గ్రహం మారినా కూడా వీరికి అనుకూలంగా కనిపించకుండా ఉంటుంది. కాబట్టి వారు ఎవరైనా ఉంటే సమీప దూరంలో ఎక్కడైనా గురువు గారు ఉండి సంప్రదిస్తే సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపిస్తారు. లేదంటే కనుక చిన్న చిన్న పరిహారాలు అయితే కనుక వీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కడైనా పార్వతమ్మ కానీ, లలితమ్మ వారు కానీ, దుర్గమాత కానీ ఉంటే కుంకుమచ్చి చేయించుకొని ఆ కుంకుమను ధరించుకుంటూ ఉండాలి. అది ఎక్కడైనా గ్రామదేవత ఉంటే ఆ గ్రామదేవత కళ్ళు సాకి ఇచ్చేసి బట్టలు సమర్పించుకుంటూ ఉండాలి. అమ్మవారికి బట్టలు నైవేద్యం పెడుతూ ఉండాలి. పుట్నాల పప్పు అలానే పెద్ద ఉల్లిపాయలు ఆ అమ్మవారికి, గ్రామదేవతకి నైవేద్యం పెడుతూ ఉండాలి. అట్లా చేసుకున్నట్టయితే వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. పరిహార నిమిత్తం ఏంటంటే కనుక ప్రతి నిత్యము వీరు ఏంటంటే కనుక దిష్టి దోషాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. అలానే ఈ దిష్టి దోషాలు పోయేదానికి ఒక నిమ్మకాయ, ప్రతి నిత్యం కూడా ఒక నిమ్మకాయ, ఒక జీడి గింజ, గురిగింజలు ఒక 4 తీసుకొని ఏ కలర్లోని గురిగింజలు పనికి వస్తాయి తీసుకొని తల చుట్టూ తిప్పేసి పొదలకొని చెట్టులో కానీ పారేడు నీటిలో కానీ వేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు వీరికి ఎట్లా ఉండాలంటే కనుక మనకి కాటన్ క్లాత్ దొరుకుతుంది. ఈ కాటన్ క్లాత్ ఒకటి దిష్టి తీసేసుకొని ముందు వేసుకొని కాల్చుకుంటూ ఉండాలి. ఇది 3 రోజులకు ఒకసారి, 6 రోజులకు ఒకసారి చేస్తూ ఉండాలి. స్త్రీ, పురుషులు, పిల్లలు, పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ రాశి వారు అయితే చాలు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు చాలా. వీరికి కలిసి వచ్చే కలర్ ఏంటంటే కనుక ఊదా కలర్ ఒకటి కలిసి వస్తుంది, కాఫీ కలర్ ఒకటి కలిసి వస్తుంది, సిమెంట్ కలర్ ఒకటి కలిసి వస్తుంది. ఈ 6 మాసాలు కూడా అద్భుతంగానే ఉంటుంది. అలానే వీరికి కలిసి వచ్చే నెంబర్ అయితే కనుక 8 and 4 ఈ 2 నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చే దిక్కు అయితే కనుక తూర్పు, దక్షిణం 2 దిక్కులు వీరికి కలిసి వస్తూ ఉంటాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి ఇంకా లక్కీ నెంబర్ కూడా చెప్పేసాను కదా, ఇది కలిసి వచ్చేటువంటి అన్నీ కూడా బాగానే ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటున్నారు. ఏదైనా సరే మీకు సంబంధించి ఇన్ని పరిహారాలు చేసుకున్నా అవ్వట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా గురువుగారు సంప్రదిస్తే ఆ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా చూపించు. 6 మాసాలు కూడా వీరికి అద్భుతంగానే ఉంటుంది, కానీ పరిహారాలు చేసుకుంటేనే బాగుంటుంది.